హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఎండ అవసరం లేకుండా ఇంట్లో ఉండే గిన్నెలతో పక్కా కొలతలతో టమోటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలోకి కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా టమోటాలు ఫ్రిడ్జ్లో ఉన్నట్టయితే బయటకు తీసి 10-15 నిమిషాల తర్వాత ఇలాగ క్లాత్తో బాగా తుడవండి. టమోటాలకు తడి ఏమీ లేకుండా క్లాత్తో బాగా తుడిచిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా తొడిమలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలాగా టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను తీసుకోండి. ఇదే గిన్నెతో అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవాలి. ముందుగా టమోటాలు నేను 4 కప్పులు తీసుకుంటున్నాను. మీరు పచ్చడి ఏ ప్యాన్లో అయితే కుక్ చేస్తారో ఆ ప్యాన్లో 4 కప్పుల టమోటా ముక్కలు వేసుకోవాలి. అదే గిన్నెతో సగానికంటే కూడా 1 టీ స్పూన్ తక్కువ చింతపండు వేసుకోండి. ఇలాగా 1 స్పూన్ తక్కువ చింతపండు వేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను సాల్ట్ 1.5 టీ స్పూన్ తీసుకుంటున్నాను. చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, చిన్న టీ స్పూన్తో 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు సాల్ట్. మనము ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 3/4 కప్పు అంటే 3/4 కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టండి. టమోటాలు సాఫ్ట్గా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆవాలు 1.5 టీ స్పూన్, అలాగే మెంతులు ఒక 1/4 టీ స్పూన్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ దోరగా వేయించుకోండి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇలాగ మెత్తని పొడిలాగా చేసుకున్న తర్వాత ఈ టమోటాలు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. టమోటాలు అయితే సాఫ్ట్గా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ టమోటాలు మెత్తగా అయిన తర్వాత రెడ్ చిల్లీ కారం ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మార్చుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మా రెండో అత్త అయితే ఈ మెత్తని పేస్ట్లోనే మనం ఆవాలు మెంతులు పౌడర్ లాగా చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఎప్పుడు తినాలి అనుకుంటే అప్పటికప్పుడు తాలింపు వేసుకుంటారు. అలా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని 8-10 దాకా వెల్లుల్లి రెబ్బలు, 5-7 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ తాలింపును దోరగా వేయించుకోవాలి. తాలింపు అనేది దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న చట్నీ వేసుకోవాలి. అలాగే ఆవాలు మెంతులు వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ పడితే ఇంకొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 మంత్స్ దాకా కూడా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలోకి కూడా సూపర్గా ఉంటుంది. నా ఆల్ టైమ్ ఫేవరెట్ చట్నీ ఇది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.